మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి రేపల్లె మున్సిపాలిటీకి సంబంధించి ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ సమావేశం ఇక్కడ యూనియన్ అధ్యక్షులు ప్రభాకర్ రావు గారి అధ్యక్షన ఈ చంద్రమౌళి పార్కులో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికులకి గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు ఇచ్చిన హామీల్లో భాగంగా పెద్ద ఎత్తున ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఈ ధరలు పెరిగిన దానిలో భాగంగా వేతనాలు పెంచి అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. మొన్న సమ్మె కాలంలో కొద్ది మేరకు ఘోరంత వేతనాలు పెంచారు. కానీ ఈ వేతనాలు కార్మికుల యొక్క జీవన పరిస్థితులు, వాళ్ళ ఇళ్లు గడవటానికి అవసరమైన పరిస్థితులు వేతనాలు పెరగలేదు. అందుకనే పీఆర్సీలో ఇంజనీరింగ్ కార్మికులు, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు, మున్సిపల్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి పీఆర్సీకి సంబంధించిన దాంట్లో వీళ్ళ వేతనాలు సవరణ చేయాలి, పెంపుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. దానికోసం రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమాల్లో, ఆందోళన కార్యక్రమాల్లో ఈ రేపల్లె ప్రాంతాల కార్మిక వర్గం కూడా పాల్గొనాలని చెప్పేసి, అదేవిధంగా 62 సంవత్సరాలు జీవో పెంపుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. వర్కర్స్ సంబంధించి ఆ రకమైనటువంటి జీవో అమలు చేయాల్సిన అవసరం ఉంది. అట్లానే రిటైర్మెంట్ అయ్యేటువంటి వాళ్ళకి 75,000 ఆ పైన ఏడాదికి 2,000 చొప్పున అదనంగా ఇవ్వడం కోసం గతంలో సర్క్యులర్ ఇచ్చారు. సర్క్యులర్ని జీవో రూపంలో ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. అట్లనే ఈ రేపల్లె లాంటి పట్టణాల్లో ఇప్పుడు 70,000 మందికి పైచీలకు జనాభా పెరిగిన పరిస్థితి ఉంది. పెరిగిన జనాభా ప్రకారం అనేక సెక్షన్స్లో వాటర్ విభాగానికి సంబంధించి కానీ, లేదు విద్యుత్తుకు సంబంధించి కానీ జనాభా ప్రకారం వర్కర్స్ని పెంచాల్సిన అవసరం ఉంది. అట్లనే దేశవ్యాప్తంగానే కార్మిక వర్గం మీద, కార్మిక వర్గాన్ని బానిసలుగా చేసే పద్ధతుల్లో లేబర్ కోడ్లని నవంబర్ 21వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా లేబర్ కోడ్లు అమలు చేస్తున్నారు. ఈ లేబర్ కోడ్ల ప్రకారం రాబోయే కాలంలో సమ్మె చేసే హక్కు కానీ, లేదు వేతనాల పెంపుదలకు సంబంధించి ఆందోళన కార్యక్రమాలకు సంబంధించి కానీ, సంఘం పెట్టుకునే హక్కు కానీ, వీటన్నింటినీ కూడా కార్మికుడు కోల్పోతున్న పరిస్థితి, బానిసల్లాగా మారే ప్రమాదం ఉంది. అందుకనే భారతదేశ వ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు, ఆంధ్ర రాష్ట్రంలో అన్ని కార్మిక సంఘాలు, మున్సిపల్ ఇంజనీరింగ్, ఇతర కార్మిక సంఘాలన్నీ కూడా రేపు ఫిబ్రవరి 12వ తారీఖు నాడు ఒకరోజు సమ్మెకు పిలిపోవడం జరిగింది. ఈ ఒక్కరోజు సమ్మెలో కూడా ఈ ఇంజనీరింగ్ విభాగం, మున్సిపల్ ఇతర విభాగాల నుండి కార్మిక వర్గం కూడా పాల్గొని జయప్రదం చేయాలని ఈ సమావేశంలో కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. ఇక్కడ ఈ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించిన సమస్యల పట్ల ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు, ఇతర అధికార యంత్రాంగం